లేకపోతే 10,790 సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద రాష్ట్రం అంతా కూడా తయారు చేస్తున్నాం. ఇది డాక్రా సంఘాలకు అప్పజెప్పాం. వాళ్ళు తయారు చేసిన కాంపోస్ట్ని రైతులకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ రథాలు వారానికి ఒకసారి ఒక టైం టేబుల్ ప్రకారం మీ ప్రాంతానికి వస్తాయి. అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ కానీ ప్లాస్టిక్ కానీ కాగితాలు కానీ ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎవరన్నా మీ ఇంట్లో చెత్త ఉంటే వేస్ట్ ఉంటే ఇవ్వండి, మేము దానికి డబ్బులు ఇస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే పంపించి మీ ఇంట్లో ఉండే ఇలాంటి వస్తువులు తీసుకొని మళ్ళీ మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా కాదు, మనం అన్నీ ఉపయోగించుకోవాలి. ఈరోజు ఆ పనే చేస్తున్నాం. వేస్ట్ నుంచి చెత్త నుంచి సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలనో చేస్తున్నాం. 130 స్వచ్ఛ రథాలు పెట్టాం. మార్చికంతా 660 వస్తాయి. మార్చికి మీ ఇంట్లో ఉండే చెత్త 100% కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ మున్సిపాలిటీలది. ఇది కాకుండా 2018లోనే రాష్ట్రాన్ని ఓడిఎఫ్గా తయారు చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్గా వెళ్తున్నాం. ప్లాస్టిక్ అయితే 17 పట్టణాల్లో ప్లాస్టిక్ కలెక్ట్ చేసే పరిస్థితికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, పాలకొండ, రాజాం, బొబ్బిలి, సత్తెనపల్లి, కుప్పం, చిత్తూరు, మార్కాపురం, సాలూరు, నరసరావుపేట, తెల్లూరుపేట, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు ఈరోజు మీరు చూస్తే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్లాస్టిక్ ఎప్పటికైనా ఒక విషయం, మనం అది వాడి రోడ్డు మీద వేస్తే పశువులు తింటే ఆ పశువుల నుంచి వచ్చే పాలు మనం తాగే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఐటీసీ వాళ్ళతో భాగస్వామ్యంతో ఒక కార్యక్రమం వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి WOW అని మన ఇంట్లో పాత పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా కొత్త పుస్తకాలు వచ్చే పరిస్థితికి వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కూల్స్లో కొత్త కార్యక్రమం పెట్టాం. ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టాం. అక్కడ ఒక మిర్రర్ పెట్టాం. మీరు తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు పరిశుభ్రంగా ఉండాలంటే, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే వాళ్ళల్లో కూడా చిన్నప్పటి నుంచే పరిశుభ్రాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో నేర్పించాల్సిన అవసరం ఉంది. తల సరిగా దూకోవడం, అద్దంలో చూసుకోవడం, భోంచేకి మునుపు చేయి కడుక్కోవడం, చేసిన తర్వాత చేయి కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, మనం వాడే షూ కూడా కరెక్ట్గా వేసుకుంటే మన పిల్లల్లో నమ్మకం వస్తుంది. అందుకే రాష్ట్రం మొత్తం అంగన్వాడీలో కూడా ముస్తాబు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా ఉందని అంగన్వాడీ టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పేరెంట్స్ని కోరుతున్నా, తల్లిదండ్రులు కోరుతున్నా, మీ పిల్లలకి పరిశుభ్రత చిన్నప్పటి నుంచి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఫోన్ వాడతాం, టీవీలు వాడుతున్నాం, అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం.